హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రాండ్ బాబులు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఉత్సవాలు అయితే చేశారు. అలాగే మన మహబూబ్ నగర్ క్లాక్ టవర్ సర్కిల్ లో కొత్తగంజిలో హైందవ శక్తి సేవా సమాజం అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేశారు. ఉదయం 9:30కు స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ లో పూజలు, భజనలు, హోమం చేశారు. అలాగే చాలా మంది భక్తులు అయితే మహబూబ్ నగర్ నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. అలాగే మధ్యాహ్నం చాలా మంది చిన్నపిల్లలతో నృత్యాలు కూడా చేయించారు. చాలా మంది డాన్స్ అయితే అక్కడ చేశారు. సో అక్కడ జరిగిన మొత్తం ఫుల్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రకాల అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు తొందరగా అందుతాయి. థ్యాంక్ యూ. రాముడు గొప్పదనం ఎక్కడుంది? సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయది శత్రవః. లోకాన్ని జయించినాడు. దీనులు హీనులుంటే దానాలు చేసి వాళ్ళ మనసును జయించినాడు. సేవ చేసి గురువుల యొక్క మనస్సును జయించినాడు. ఎదురు తిరిగితే తన ధనుస్సు ద్వారా శత్రువులను జయించినాడు. ఇది రాముని యొక్క గొప్పదనం. రాముడు తన యొక్క గొప్పదనం ద్వారా, మంచి గుణాల ద్వారా ఆయన చేశాడు. రాముడు ఎవరు ప్రభు అంటే మాకు ప్రభు అండి, మా హృదయంలో ఉండండి, మేము రాముని పూజిస్తామండి, లేదండి మా పాలమూలతో పూజిస్తున్నాండి, లేదండి అయోధ్య పూజిస్తుంది, లేదండి భారతదేశం పూజిస్తుంది. కాదండి, భారతదేశానికి సీమితమైన వ్యక్తి రాముడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేనడం లేదు, మారీచుడు అన్నాడు. ఎవరు మారీచుడు? రాక్షసుడు. రామాయణంలో మారీచుడు అసాధ్యమైన మాట అంటాడు. రావణాసుడు వచ్చి అదే నువ్వు వెళ్ళి రాముని మోసం చేసి పక్కకి సీతమ్మ వారిని నెక్కొస్తా అంటే, పిచ్చోడా, రాముడు అంటే ఏమనుకున్నావురా? అంత ఈజీగా చేస్తావాళ్ళు రాముని. మామూలు వాడు కాదే రాముడు అంటే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వలోకస్య. ఈ గొప్ప మాట. రాముడు అంటే మూర్తిభంగమైన ధర్మస్వరూపం, సత్యపరాక్రముడు ఆయన. ఈ రెండు విడిచిపెట్టి ఒక మాట అన్నారు, రాజా సర్వలోకస్య. అన్ని లోకాలకు రాజా ఆయనే. భారతదేశానికి కాదు, సమస్త లోకాలకు రాజా ఆయనే. ఇవాళ నిజంగా రాముడు నిరూపించాడు. ప్రపంచమంతా రాముడు మోపైనది. రాజా సర్వలోకస్య అన్న మాట, రామాయణం చెప్పిన మాట సత్యమని ఇవాళ రుజువైంది. రామ మందిర నిర్మాణ సందర్భంగాని నేను మనవి చేస్తున్నాను. కనుక అటువంటి రాముడు రావణాసుని చంపినాడు కదా. ఎందుకు చంపినాడు? మనందరికీ వచ్చింది. ఎందుకు చంపినాడు ఏంటంటే సీతమ్మ ఎత్తుకపోయినా చంపినాడు. మరి సీతమ్మ ఎత్తుకపోతే ఊరుకుంటుడా? ఇది చాలా మందికి అనుకునే విషయం. దయచేసి ఒకటి మనం చేస్తున్నాను. రాము సీతమ్మ కొరకే రావణాసుని చంపలేదు. ఇది మనం మనసులో రావాలి. చాలా మంది వేరే ధర్మాల వాళ్ళు ఏమంటారంటే రాముడు పెండా కోసమే రావణాసుని చంపినాడు, కానీ పెండాకపోయినా చంపాడు. తప్పండి. సీతమ్మను ఎత్తుకుపోయినందుకే తప్పలే. రావణాసునికి ఆయన ఒక మెసేజ్ పంపాడు అంగదుల ద్వారా. పంపి ఏమన్నారు తెలుసా? రావణ, చాలా తప్పులు చేశావు,
దేవతలను బాధించినావు, యక్షులను బాధించినావు, కిన్నెరలను బాధించినావు, నాగులను బాధించినావు, ఋషులను బాధించినావు, మునులను బాధించినావు, సజ్జనులను బాధించినావు. ఈ పాప ఫలితం నువ్వు అనుభవిస్తావన్నాడు. అంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టినందుకు రాముడు చంపాడు. కానీ కేవలం సీత కొరకు కాదు, ఇది గమనించాలి. ఎందుకంటే వందల సంవత్సరాల మన కళ శ్రీరాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం, ఆ మందిరంలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ. మనమందరం కూడా అక్కడ రామాలయం నిర్మాణం అవుతుందని, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని మనం ఎవరు ఊహించలేదు.